హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రైమ్ వాటర్ సాఫ్ట్నెస్. నేను మీ లావణ్య. ఈ రోజు అయితే మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ప్రొడక్ట్ యొక్క టెక్నాలజీ గురించి వివరంగా తెలుసుకోబోతున్నాము. సో చెప్పండి సార్, ప్రొడక్ట్ యొక్క టెక్నాలజీ గురించి. సో మీరు ఎప్పుడైతే ఫస్ట్గా మీరు మోటార్ ఆన్ చేస్తారో ఫస్ట్ దీన్ని ఆటో స్విచ్ పంప్ అంటామండి. ఇది ఎప్పుడైతే మీరు మోటార్ ఆన్ చేసినప్పుడు ఈ వాటర్ వచ్చి దీన్ని తగిలినప్పుడు ఇది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. దీని తర్వాత మనకు ప్యానల్ బాక్స్లకు పవర్ జనరేట్ అవుతుంది. దీంట్లో మనం కన్వర్టర్స్ యూజ్ చేస్తాము. ఏసీ పవర్ నుంచి డీసీ పవర్ కింద కన్వర్ట్ చేస్తుంది. దాని తర్వాత వచ్చేసి మనకు మెయిన్ ఎలక్ట్రోడ్ ఉంటుందండి. ఇది 304 SS స్టీల్ బాడీతో వస్తుంది. దీంట్లో వచ్చేసి మనం క్యాథోడ్ యానోడ్ అనే ఎలక్ట్రోడ్ యూజ్ చేస్తున్నాం విత్ ఇరిడియం కోటింగ్ తోటి. సో వాటర్ పాసింగ్ అనేది దీంట్లో నుంచి జరుగుతున్నప్పుడు 0.3 సెకండ్స్ నుంచి 0.5 సెకండ్స్ వాటర్ మా ప్రోడక్ట్లో నుంచి ట్రావెల్ అయినప్పుడు ఏదైతే మనకు మేజర్గా ఇష్యూ అయ్యేది ఏం వల్ల అంటే కాల్షియం, మెగ్నీషియం అనే మినరల్స్ వల్ల స్కేలింగ్ ఫామ్ అవుతుంది. ఆ స్కేలింగ్ మొత్తం కంప్లీట్గా 60 నుంచి 80% వరకు ప్రోడక్ట్లోనే హోల్డ్ చేస్తుంది. దానికి ఎలాంటి సర్వీస్ పర్సన్ రిక్వైర్మెంట్ లేకుండా మనమే సెల్ఫ్గా 45 డేస్కి ఒకసారి ఓపెన్ చేసుకుని క్లీనింగ్ చేసుకునే ప్రాసెస్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి బ్యాక్ ఫిల్టర్ కూడా ఉంటుందండి. ఇది కూడా అండర్ గ్రౌండ్ నుంచి వచ్చే డస్ట్ పార్టికల్స్ కానీ ఏమైనా బ్లాక్ టర్బిడిటీ వస్తే దీంట్లో హోల్డ్ చేస్తుంది. సార్ చూసారు కదా ప్రొడక్ట్ యొక్క టెక్నాలజీ గురించి. సో మీకు కూడా ఈ హాట్ వాటర్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టయితే వెంటనే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కూడా ఈ రీల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.